ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కూటమిని ప్రారంభించుకుందాం. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ప్రభు మనం ప్రేమించి మనందరికి ఇచ్చినటువంటి ఇటు శ్రేష్టమైన ఈ సమయంలో ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మనందరం స్తుతించుకుంటుగా ప్రార్థనతో ఈ యొక్క కోడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో చేరి తండ్రిని ప్రార్థించడానికి, తండ్రిని మొదలుపెట్టడానికి నైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. జరగబోతున్న ఈ యొక్క ఆరాధన అంతటా మీరే ఉండండి. జయకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామని కనపరుస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను సెలవిచ్చిన దేవా. ప్రభా, కొద్ది మందికి మేము కూడి నామాన్ని కనపరుస్తూ ఉంటుండగా మధ్యలో మీరు ఉండండి, ఈ నామాన్ని కనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దాసుని ఏడంతలాత్మ శక్తి చేత పట్టుకొని నాతో, మాతో, మా ఆత్మీయ జీవితాలు పేరు కొడుకుంటూ మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని, మాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి. ఆరాధనలో మీరే ఉండి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆరోపించుకోమని మా నాదుడును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. మొట్టమొదటిగా మనందరికి వచ్చిన పాట, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేదయ్యా. Aduh, dia bukan masih, mandi disuruh
కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృపలో నీ దయలో నేను ఊహించలేను. నీ కృపలో నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మైపరుచుకుందాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా.
యొక్క మంచి పునరుద్ధాన దినం ఆయన మనకిచ్చిన ఇటు ఉన్నతమైన కృపను బట్టి దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేస్తున్నాం. ఆయన మనకిచ్చిన గొప్ప శ్రేష్టమైన ధన్యత, ఆయన మన పట్ల చూపించిన యొక్క ప్రేమ, ఈ భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయనను దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మనం స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన మనకు చూపించిన ఆయన ప్రేమ. కనుక కొద్ది నిమిషం చూపించిన ప్రేమను బట్టి, దినదినము ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన స్తోత్రిస్తూ, ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆకాశము తట్టు మన రెండు చేతులెత్తి, ఆకాశము దాసీనుడైన వాడా, వేలాది కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా యేసయ్యా, నిన్న నేడు ఏకరీతిగా మా మధ్యలో ఉన్నవాడా, అల్ఫయు ఓమేగా అయిన మా యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలిగిన గాక ప్రభువా. అయినా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ఆరాధన చేసుకుంటుండగా మా మధ్యలో మీరు ఉండండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మేము అనుభవించినట్లుగా మా మధ్యలోకి మేము ఆహ్వానిస్తున్నాం దేవా. We worship your name. We exalt your name, O Jesus. We magnify your name, O Lord. Hallelujah. పరిశుద్ధాత్మా, నీకెవరు లేరని, ఏమి చేయలేవని ఒకవేళ నువ్వు బాధపడుతూ దిగులు పడుతున్నావా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. Praise you, Jesus.
ఇంతేనని నా బ్రతుకు మారదు అనుకుంటున్నావా? నీకెవరు లేరని ఏ చెయ్యలేవని నన్నారాధించు నిరాశపరిచారా? పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నీ బ్రతుకు మారదు అనుకుంటున్నావా? నేనున్నా నా యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చిన ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటే విశ్వాసంతో నేను నా యేసు మాటలు నా యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేను నా యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేను నా యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేను నా యేసు మాటలు మరిచావా? ఆరాధన మధురంగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసుని కలవరపడకమ్మా కరుణించు యేసుని కరుణ చూపు కలత మాటే కరుణ చూపు కలత మాటే యేసు తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసుని కలవరపడకమ్మా కరుణించు యేసుని నీకేమి లేదని ఏమీ లేదని అంటారా నిన్ను అవమానపరిచావా? తరువాత తేలని తరువాత ఏమోనో అని రేపటిని గూర్చి చింతించుచున్నావా? నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచావా? తరువాత ఏమోనో అని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించక నా యేసు మాటలు మరిచావా? ఆరాధన మధురంగా మార్చెను చూసావా? చింతించక నా యేసు మాటలు మరిచావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చేతిలో ఉన్న మారాన్ని మధురంగా మార్చిన దేవుడు ఆయన. మధ్యాహ్న కాల సమయంలో చింతిస్తున్నావేమో నీ జీవితంలో, బాధతో కుమిలిపోతున్నావేమో, శోధనతో అల్లకల్లోలైపోతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మధ్యాహ్న కాల సమయంలో ఎంత మాత్రము చింతించిన అవసరం లేదమ్మా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ మారని మధురంగా మార్చిపోతున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ప్రభువా నీ మా మధ్యలో మరొక్కసారి రుజువుపరిచినందుకే నీకు వందనాలు. నీ ఆత్మ సంచారము మధ్యలో వచ్చినందుకే నీకు స్తోత్రాలు. జరగబోతున్న ప్రభువా వాక్య పరిచర్యలో మీరు మా మధ్యలో ఉండండి. ఈ దాసుని మీడంతల ఆత్మశక్తి ఇచ్చేది మీరు ఎత్తుపట్టుకొని నాతో మాతో ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సంధించి బలపరచి మీ నామమునకు మీరే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని అనాథుడును ప్రియరక్షకుడనైన యేసు పరిశుద్ధ దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 101వ కీర్తన 1 నుంచి 8 వచనాలను ఉత్తర ప్రచిత్రములుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 1 నుంచి 8 వచనాలను మనం చదువుకుందాం. నేను కృపను గూర్చియు న్యాయం గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించేదను. దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఆఖరి వచ్చి మనందరం కలిసి చదువుకుందాం. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించాను. చదవబడిన లేఖన భాగం బట్టి మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఘనమైన ప్రేమను బట్టి గతించిన కాలమంతా దేవుడు మనలందరినీ సురక్షితంగా క్షేమంగా ఉంచి తన ఆరోగ్యకరమైన రెక్కల చాటున మనం భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గతించిన కొన్ని దినముల నుండి మరి మనందరం కూడా దేవుని మందిరంలో కలిసి ఆరాధించలేని పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. జరుగుతున్న సంభవాలన్నీ మీరందరూ గుర్తెరిగి ఉన్నారు. ఈ కరోనా వైరస్ వల్ల మరి భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ప్రభుత్వ ఆంక్షలను బట్టి అందరం తెలుసుకోలేక ఎవరింట్లో వాళ్ళు ఉండి మనం దేవుని మహిమపరుస్తున్నాం. మీరందరూ ఇలాగా ప్రార్థన చేస్తున్నారని, దేవునితో మంచి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నారని మరి మిమ్మల్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి మనం దూరంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప ఏంటంటే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ 8 వారాల నుండి కూడా మనం దేవునితో
ఈ లైవ్ ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మరొక ఈ వారంలో దేవునితో మనందరం మంచి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఆయన పాదాల దగ్గర గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ మంచి తరుణం కొరకై దేవునికి వందనాలు చెల్లించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి మరి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచెదరు గాని నేను నిన్ను మరువను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా దేవ, బాహ్యంగా మేము దూరంగా ఉన్నప్పటికీ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మా ప్రియులైన వారందరూ, ఈ లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలందరూ ప్రభువా, విశ్వాసుల సమూహాలు మీ నామంలో ప్రభువా మేమందరూ కలుస్తున్నామన్న సంపూర్ణమైన విశ్వాసంతో మేము స్తుతిస్తున్నాం. పరమ తండ్రి, ఈ వాక్యము అందించుండగా మీ దాసుని అయిన నన్ను బలపరచండి. ఈ మాటలు అనేకులకు ప్రయోజనకరముగా, రక్షణకరముగా ఉన్నట్లుగా కృప చూపించి మహిమ పొందండి. యేసు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ 15వ వచనంలో రాయబడిన ఒక మాటను మనం చదువుకుంటున్నాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒకసారి ఒక తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తల్లి తన కుమారుణ్ణి ఊయల్లో పడుకోబెట్టి తన పని తాను చేసుకుంటూ ఉంటే ఆకస్మికంగా ఆ తల్లి బయటకు వెళ్ళిన సమయంలో అగ్ని ఆ బాబున్న ఇంటిని కాల్చివేయటం ప్రారంభించింది. అప్పటికే చాలా ఎక్కువగా ఇల్లు కాలిపోయింది. లోపలికి వెళ్ళటానికి ఎవరు కూడా సాహసించట్లేదు. ఎవరైనా తెగించి లోపలకు వెళ్తారేమో అని చూస్తే ఎవరు వెళ్తూ లేదు. అదే సమయంలో బయట నుండి వచ్చిన ఆ తల్లి వెంటనే అగ్నికీలలని చూడకుండా తాను నవమాసములు మోసి కనిన తన కుమారుడు ఆ ఇంటిలో ఆ ఊయల్లో కాలిపోవటం తల్లికి మాత్రం ఇష్టం లేక అగ్నిని లెక్క చేయకుండా తన శరీరాన్ని కాలుస్తాయని కూడా ఆలోచన లేకుండా తన కుమారుణ్ణి రక్షించుకోవటానికి అగ్ని మధ్యలో నుండి లోపలికి వెళ్ళిపోయి తన కుమారుణ్ణి రక్షించుకునే క్రమంలో
తన వస్త్రముతో తన కుమారుణ్ణి నిండుగా కప్పి ఆ అగ్ని సెగ కూడా తన కుమారునికి తగలకుండా చాలా ప్రయాసతో తన కుమారుని బయటకు తీసుకొచ్చే సమయంలో అప్పటికే ఇల్లంతా కూడా మంటల చేత వ్యాపించి ఉంది. నేను కాలిపోయినా పర్వాలేదు, నా కుమారుడు సురక్షితంగా క్షేమంగా ఉండాలన్న ఉద్దేశం చేత ఆ మంటల్లోనే తన కుమారుని కాపాడుకోవటానికి తన తల్లి కుమారుని తీసుకొని బయటకు పరిగెత్తే క్రమంలో అప్పటికే విస్తారమైన జ్వాలలు ప్రబలిన ఆ మంటలు ఆ తల్లి శరీరాన్ని బాగా కాల్చేశాయి. ఆ ముఖం అంతా కూడా కాలిపోయింది, గుర్తుపట్టలేనంతగా శరీరం అంతా కాలిపోయింది. అయినా కూడా తన కుమారుని ఏమాత్రం కూడా విడవకుండా బయటకు తీసుకుని వచ్చింది. చాలా వరకు తన శరీరం అంతా కాలిపోయింది, తన ముఖం అంతా కూడా వికారమైపోయింది. చూడటానికే అసహ్యమైన రీతిలో తన ముఖం అంతా కూడా కాలిపోయింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఆమె శరీరం అంతా కాలిపోయింది, కానీ ప్రాణంతో మాత్రం బ్రతుకుంది. అందమైన తల్లి కురీపిగా మార్చబడింది. అలాంటి పరిస్థితుల మధ్యలో తను అంగవికారముగా ఉన్నను తనకు సౌందర్యము కలిగిన కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడని సంతోషిస్తూ ఆ కుమారుని ఒక ఉన్నతమైన చదువు చదివించాలని ఒక ప్రణాళిక ప్రకారం తన కుమారుని ఒక హాస్టల్లో జాయిన్ చేసి చక్కగా చదివిస్తూ ఉంది. కుమారుడు చాలా చక్కగా ఎదుగుతున్నాడు. చాలా కాలం తర్వాత ఆ తల్లి తన కుమారుని చూడటానికి ఆ విద్యాలయానికి వెళ్ళింది. తాను హాస్టల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా కాలం ఆ తల్లిని తాను చూడలేదు. ఇప్పుడు తన తల్లి ఎప్పుడు ఉత్తరాల ద్వారానే మాట్లాడే తల్లి ఇప్పుడు డైరెక్ట్గా తన కుమారుని చూడటానికి ఎంతో ఆశతో ఆ కుమారునికి కావలసిన తినుబండారాలన్నింటినీ సమకూర్చుకొని పట్టణానికి వెళ్ళి కుమారుని చూడటానికి వెళితే ఆ కుమారుడు తల్లిని చూచి తల్లి పలకరిస్తూ ఉంటే తన స్నేహితులు ఉన్నారని అందవికారంగా కనబడిందని వెంటనే ఆ కుమారుడు తన స్నేహితులు అడుగుతున్నారు, ఎవరేమే నిన్ను పలకరిస్తుంది, నీకేమవుతుంది అంటే ఆ కుమారుడు అంటున్నాడు, ఈమె నాకేమీ కాదు, ఈమె మా ఇంటిలో పని మనిషి అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కొద్ది కాలం అయిపోయిన తర్వాత తన చదువును ముగించుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆ కుమారుడన్న మాటలకు గాయపరచబడిన తల్లి మరణించింది. ఆ ఇంట్లో ఇంకా ఏమీ లేవు. ఆ తల్లి తాలూకా ఫోటోలు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నాయి. ఇంటికి వచ్చి చూసినప్పుడు తన తల్లి పెట్టెలో ఉన్న ఒక అందమైన ఫోటోను కుమారుడు కనుగొని ఆ ఫోటో ఎవరిదో ఎరుగక తన ప్రక్కట్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, తాతగారు, మా ఇంట్లో ఇంత అందమైన ఫోటో ఉంది, ఈ ఫోటో ఎవరిదో నీకు తెలిస్తే చెప్పవంటే ఆ ఇంటి ప్రక్కనున్న తాతగారు అన్నాడట, బిడ్డ, ఈ ఫోటో కాలిపోక మునుపు నీ తల్లి యొక్క రూపం ఇంత అందంగా ఉండేది, ఇంత సౌందర్యంగా ఉండేది, ఇంత ఆకర్షణీయంగా ఉండేది.
నిన్ను రక్షించుకునే క్రమంలో ఒకసారి మీ ఇల్లు ఫైర్ గురైనప్పుడు ఆ ఊయలో నీవు ఉంటే నువ్వెక్కడ కాలిపోతావు అని మనుషులందరూ ఎవరు కూడా నిన్ను రక్షించడానికి సాహసించకపోతే, నా సౌందర్యం పోయినా, నా అందం పోయినా, నా శరీరం కాలిపోయినా, నా కుమారుడు అగ్ని చేత కాల్చబడటానికి వీలు లేదని నీ తల్లి తన రూపాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడి నిన్ను కాపాడుకుంది. నిన్ను కాపాడుకునే క్రమంలో నీ తల్లి పూర్తిగా కాలిపోయింది. ఆ కాలిపోయిన శరీరంతోనే నిన్ను పెంచుతూ నీ కొరకు చెమటోడ్చి నిన్ను చదివించి నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నీవు ఆమెను చూచి నీ స్నేహితులతో చెప్పిన మాటకు ఆమె గుండె బ్రద్దలైపోయి ఇంటికి వచ్చి చనిపోయింది అని ఆ తాతగారు చెప్పినప్పుడు ఆ కుమారుడు బోరున విలిపిస్తున్నాడట. అయ్యో, నేనెంత తప్పు చేశాను, నా తల్లికి ఎంత క్షోభను కలుగు చేశాను, ఇంత సౌందర్యవంతమైన నా తల్లి నన్ను కాపాడుకోవటానికి తన రూపము పోయినా తన ప్రాణమును పణంగా పెట్టి నన్ను కాపాడినందుకు నా తల్లికి ఎంత దుఃఖాన్ని కలుగు చేశానా అని చాలా బోరున విలపించాడట. బోరున విలపించిన అక్కడ ఏ ప్రయోజనము కూడా లేదు. మరి ఎంతగా ప్రేమించింది కదా తల్లి. మరి దేవుని వాక్యము ఈ విధంగా మాట్లాడుతుందేంటి? యెషయా భక్తుడు సెలవిచ్చినట్లుగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తల్లి చంటి పిల్లను మరుచునా? వారైనా మరచెదురు గాని నేను నిన్ను మరువను. కుమారుని కోసం ఇంత త్యాగం చేసింది కదా తల్లి, అయినా తల్లి మరుస్తుందా అంటే దేవుని వాక్యం చెప్తుందంటే తప్పకుండా తల్లి మరుస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను మరువడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కుమారుడు అన్న చిన్న అవమానాన్ని తట్టుకోలేకపోయింది. కుమారుడు చేసిన గాయాన్ని సంతోషంగా భరించలేకపోయింది. కుమారుడిని మర్చిపోయింది, తన ప్రాణాన్ని తీసుకుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన లోకములో ఎన్నో అవమానములు ఆయన అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, నెట్టివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, పిడిగుద్దులు ఉండబడ్డాడు, తన్నబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అపహాస్యము చేయబడ్డాడు. తాను తన ముందుంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమందు ఆయన ఆసీనుడైనాడట. అవమానమును నిర్లక్ష్యం చేశాడు. ఈ తల్లి అవమానమును తట్టుకోలేకపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారైతే ఆయన అవమానము ఇది ఎంత నాకు రాబోతున్న మహిమ ఎదుట, ఆ ప్రత్యక్షత ఎదుట, ఆ సింహాసనం ఎదుట
ఈ అవమానము చిన్నవే, ఈ తృణీకారములు చిన్నవే. ఆయన సమస్తమును భరించెను అంటున్నాడు. తల్లి అయితే ఓర్చుకోలేకపోయింది, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులు ప్రభువు వారు ఆయన సమస్తమును ఓర్చుకున్నాడు. యెషయా భక్తుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా. వారైనా మరచెదరు, కానీ నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మరువనిది, మారనిది, విడువనిది, ఎడబాయనిది. పరిస్థితులు మారినప్పుడు, స్థలములు మారినప్పుడు మనుషులు మారిపోతారు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మారిపోడు. ఆయన నిన్న, నేడు, రేపు ఆయన ఏకరీతిగానే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు అని చెప్పటానికి దేవుని యొక్క వాక్యము ఒక ఉదాహరణ. వారైనా మరచెదరు, కానీ నేను నిన్ను మరువను. ఆయన మరువని దేవుడు. మనల్ని ప్రేమించిన స్నేహితుడు, మనకు ఆప్తులైన వారు పరిస్థితులు మారినప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. బైబిల్ గ్రంథంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. అటు తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, ఫరోకి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే బలమైన 7 ఆవులు, ఆ తర్వాత బలహీనమైన 7 ఆవులు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని బైబిల్లో మనం చూస్తే అది కరువుకు సూచనగా కనబడుతుంది. చిక్కిపోయిన 7 ఆవులు బలిసిన 7 ఆవులను మింగివేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే యోసేపును బట్టి ఈ వాక్యమును మనం చదువుకుంటున్నాం. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చిన తరువాత అతను ఐగుప్తు దేశానికి దాసుడుగా వచ్చినప్పటికీ, బానిసగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ తాను ఆరాధించే దేవుని ఎదుట అతడు నమ్మకంగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మనం ప్రదేశాలు మారితే, ప్రాంతాలు మారితే, మనకు తెలియని ప్రదేశాలకు మనం వెళ్తే మన భక్తిలో మార్పులు కనబడతా ఉంటాయి, మన పరిశుద్ధతలో మార్పులు కనబడతా ఉంటాయి. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యోసేపు పరదేశిగా అన్య దేశములో
అతడు బానిసగా అమ్మబడిన ప్రదేశంలో ఉన్నప్పటికీ అతడు తన భక్తిని ఏమాత్రం మార్చుకోలేదు. మొదటి ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నాడో, ఏ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, దేవుని ఎదుట ఏ నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, అదే నమ్మకత్వాన్ని అతడు ఏమాత్రము పోగొట్టుకోలేదు. ఆ నమ్మకత్వమే, ఆ విశ్వాసమే, ఆ పరిశుద్ధతే అన్య దేశంలో కూడా యోసేపును దేవుడు మరిచిపోకుండా ఉండటానికి ఒక కారణముగా ఉన్నది. యోసేపు మరువబడలేదు. యోసేపు మరువబడ్డాడని తన అన్నదమ్ములు అనుకుంటున్నారు. కానీ దేవుడు యోసేపును మరిచిపోయేవాడు కాదు. నువ్వే స్థలంలోనైనా ఉండు, ఏ మనుషుల మధ్యలోనైనా ఉండు, ఏ ప్రదేశంలోనైనా ఉండు, నీ భక్తిలో నీవు నిలకడగా ఉన్నంత కాలం దేవునితో నీకున్న మంచి సంబంధాన్ని బట్టి, నీకు కలిగిన పరిశుద్ధతను కాపాడుకోవటంలో నువ్వు శ్రద్ధ చూపితే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీవు మరువబడవు అని చెప్పడానికి యోసేపు జీవితం ఒక ఉదాహరణగా మనకు కనబడతా ఉంది. తన అనుభవం అనుకుంటున్నారు, ఇంతటితో వీడు పీడ విరగడైపోయింది, వీడి సమస్య లేదు మనకిక. ఎక్కువగా తండ్రి చేత ప్రేమించబడిన వాడు వాడే కనుక ఇప్పుడు వాడి స్థానంలో మనం ప్రేమించబడతామని అనుకుంటున్నారు. యోసేపు ఆరాధించుచున్న దేవుడు, యోసేపుకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక యోసేపు నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. అందరూ చేత కొట్టబడినప్పుడు, పాడైన చావుగోతులో త్రోయబడినప్పుడు, పైకి నిలబడి ఇష్మాయేలీయులకు అమ్మబడినప్పుడు, ఫరో ఇంటిలో దాసుడిగా ఉన్నప్పుడు మరువబడ్డా? మరువబడలేదు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను ఆయన మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. ఎందుకు మరువనంటే, చూడుము, చాలా అద్భుతమైన మాట అంటున్నాను అక్కడ. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉంచబడి ఉన్నాయి. నా అరచేతులలో చెక్కుకున్నాను. నీవు మరువబడకుండా నిత్యము ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన నిన్ను తన చేతిలో, అరచేతిలో చెక్కుకున్నాడట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఒక సహాయం చేస్తే, ఒక మేలు చేస్తే వెంటనే మరిచిపోయే సమాజంలో మనం ఏ మేలు చేయకపోయినా అనుదినము, అనుక్షణం ఆయనను బాధ పెడుతూ, ఆయనను హింసిస్తూ, ఆయనకు దూరంగా ఉంటూ, ఆయనను తృణీకరిస్తూ, ఆయనను ఆరాధించకుండా నిర్లక్ష్యం చేసిన జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని మరిచిపోకుండా తన అరచేతులలో చెక్కుకున్నాడట. అందుకనే ఇంకా మనం మరువబడలేదు. చాలా ఆశ్చర్యకరమైన మాట అక్కడ కనబడుతుంది.
చూడుము, నా చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉంచబడి ఉన్నాయి. చెక్కుకున్న దేవుడు మరిచిపోతాడా? విడిచిపెడతాడా? తల్లి అయితే చిన్న అవమానమును లక్ష్య పెట్టలేకపోయింది. కానీ యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆయన చేయవలసిందంతా చేశాడు. అవమానాలన్నిటినీ నిర్లక్ష్యం చేసి శిలువను సహించి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమ కలిగిన దేవుని యొక్క ఆశ్చర్యకరమైన మాటలు మనం చూస్తే, కీర్తనాకారుడైన దావీదు 27వ కీర్తన 10వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆయన చేరదీసే దేవుడు. ఎవరైనా మర్చిపోతారేమో కానీ ఆయన మర్చిపోడు. ఆయనట చేరదీస్తాడట, తన రెక్కల కిందకు తీసుకుంటాడట, తన బాహువులలోనికి తీసుకుంటాడట. భద్రతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించాలి. ఇంత ప్రేమ కలిగిన దేవునికి మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, ఎంతగా నమ్మకం కలిగి ఉంటున్నాం, ఎంతగా ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. చాలా అద్భుతమైన మాట మనం పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే, యోసేపు మరువబడలేదు అని చెప్తుంది. ఒకానొక సమయం అన్నలు మరిచిపోయారు, దేవుడు మరిచిపోలేదు. తను ఉద్యోగం చేస్తున్న స్థలంలో రాజు మరిచిపోయాడు. తన ద్వారా మేలు పొందిన పానదాయకుడు మరిచిపోయాడు. కానీ దేవుడు మరిచిపోలేదు. ఒక దినాన దేవుడు మరిచిపోలేదు అనటానికి రుజువు ఏంటంటే, యోసేపు చెరసాలలో ఉన్నాడు. చేయని నేరానికి అవమానాన్ని అనుభవించాడు. చెరసాలలో కూడా తన భక్తిని పోగొట్టుకోలేదు, తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తన విశ్వాసాన్ని బలహీనపరచుకోలేదు. కానీ తాను ఎరిగిన నాడు ఏ విధంగా ఉన్నాడో చెరసాలలో కూడా యోసేపు ఆ భక్తిని కొనసాగిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ చాలా అద్భుతమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. రాజును కల పుట్టించి, రాజుని కలవరపరిచి, రాజుకు తొందరని కలుగజేసి, రాజుకు నెమ్మది లేకుండా చేసి యోసేపును బయటకు తీసుకురావాలని దేవుని ఉద్దేశం. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థలంలో ఉండు, ఏ ప్రజల మధ్యలో ఉన్నా ఆయనను మరిచిపోడు. మనం అనుకుంటాం, పరిస్థితులు మారినప్పుడు, కష్టము కలిగినప్పుడు, కొరత కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మనం ప్రేమించేవారు మనం విడిచిపెట్టినప్పుడు అందరూ నన్ను మరిచిపోయారు అనుకుంటాం. అందరూ మరిచిపోవచ్చేమో, కానీ నీవు ఆరాధించుచున్న దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన మరిచిపోయేవాడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజుకు కలను కనేటట్టు చేసి రాజును కలవరపరిచి పానదాయకుల ద్వారా వర్తమానము విన్న
రాజు సరసాల్లో ఉన్న యోసేపును బయటికి తీసుకొచ్చాడు. దేవుడు యోసేపును మరిచిపోయాడా? ఆ అవమానానికి ప్రతిగా దేవుడు ఐగుప్తు సింహాసనమును ఇచ్చెను అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహానందముగా ఎంచాలట. శోధన కలిగితే మహానందంగా ఉండాలట. శోధన సహించువాడు ధన్యుడు. శ్రమ నాకే కలిగింది, శోధన నాకే కలిగింది, అవమానం నాకే కలిగింది, ఈ కష్టం నాకే కలిగిందని దాన్ని తలంచుకొని కృంగిపోయి బలహీనమైపోయే ఆ భక్తి ఎక్కువ కాలం మనల్ని దేవుల్లో నిలబడనీయదు. ఏ పరిస్థితుల్లోనైనా విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. శ్రమలో నువ్వు నిలబడాలంటే దేవుని వైపు చూడాలి. శోధనలో నీవు నిలబడాలంటే దేవుని వైపు చూడాలి. కష్టంలో నీవు నిలబడాలంటే దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. వారు ఆయన తప్పు చూడగా వారికి వెలుగు కలిగదు. దేవుని తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది. లోకము తట్టు చూస్తే చీకటే నీకు కనబడతా ఉంది, దారి కనబడదు. చుట్టూ మూయబడిన పరిస్థితులే కనబడతాయి. వారు ఆయన తట్టు చూడగా వారికి కనుక కనబడిందట, వెలుగు కలిగెను. ఈ ఉదయకాలపు ఆరాధన ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీరెవరైనా పర్వాలేదు, యోసేపును మాదిరిగా పెంచుకోండి. పరమగీతాలు అంటాడు, నారేమని సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలు బట్టి పొమ్ము, మంద కాపర్లక ఉడారం యొక్క నీ మేక పిల్లను మేపుము. నారేమని సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. మనకంటే ముందు ఎంతో మంది ఆత్మీయులు, పరిశుద్ధులు, ప్రవక్తలు, బోధకులు, ఉపదేశకులు, అపోస్తులు శ్రమను అనుభవించారు, శోధన అనుభవించారు, తరమబడ్డారు, కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, తృణీకరించబడ్డారు, ఈడవబడ్డారు, రంపములతో కోయబడ్డారు, సొరంగములోను గుహలలోను గొర్రె చర్మములు కప్పుకొని దాక్కున్నారు. వారందరి విశ్వాసం మనకు మాదిరిగా కనబడుతున్నది. మన ముందు ఉంచబడిన విశ్వాసపు మందలు, విశ్వాస వీరులు మనకంటే ముందుగానే వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. శ్రమలనే కొలిమిలో, శోధన కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో, అనారోగ్యం అనే కొలిమిలో వారు దాటుకుంటూ వెళ్ళిపోయారు. వారు అది అవమానంగా భావించలేదు, సంతోషంగా అంగీకరించారట. అందుకనే వారందరూ విశ్వాసంతో, హెబ్రీయులకు రాసిన పత్రికలో వారు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసమును బట్టి హానోకు దగ్గర నుంచి మనం చూస్తే వారందరూ విశ్వాసంతో మాట్లాడుతున్నారు, నీతో, నాతో, మనతో. ఈ అంచకాలంలో జరిగే చిన్న చిన్న అల్పమైన వాటికి మనం భయపడితే, దిగులు పడితే, కలవరపడితే మనం మన ముందున్న విశ్వాస యాత్రను కొనసాగించలేము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మీయ తల్లి, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా నువ్వెన్నడూ భయపడకూడదు. నీతో ఉన్నవాడు నీ దేవుడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 31వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన
ఎన్నడూ ఎడబాయను. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఎంత ధైర్యం కలిగిన మాట చెప్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయనట. విడువని దేవుడు ఆయన. గర్భమును పుట్టిన మొదలుకొని ముదిమి వచ్చు వరకు ఆయన నిన్ను చంకనెత్తుకునే దేవుడై ఉన్నాడు. మర్చిపోతాడా? యోసేపు పొందిన అవమానానికి, అన్నలతో తృణీకరించబడినందుకు, పొతీఫరు భార్యతో అవమానపరచబడినందుకు, శరసాలనే అవమానమును భరించినందుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఐగుప్తు సింహాసనం. ఐగుప్తు సింహాసనము యోసేపుకు దొరికినందుకు సంతోషించాడు, ఆనందించాడు. భలే అవకాశం వచ్చింది. ఇప్పుడు నన్ను హింసించిన వారందరినీ నేను హింసిస్తానని ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు. దేవుని ప్రేమను వారికి చూపించాడు. తను కొట్టిన, గోతిలో పడవేసిన అన్నదమ్ములను పోషించటానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాడు. తను అవమానపరిచిన దేశాన్ని పోషించటానికి అనేక దేశములకు పోషకుడుగా మార్చబోతున్నాడు. మనుషులు మరిచిపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఈ సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రక్షణ పొందిన నీవు, యేసుక్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించిన నీవు ఏ పరిస్థితుల్లో కూడా నీవు దిగులు పడదు. పరిస్థితులను చూచినప్పుడు, లోకాలను చూచినప్పుడు, మనుషులను చూచినప్పుడు ఎప్పుడు దిగులు పడకూడదు. ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ నీ విశ్వాసాన్ని కొనసాగించాలి, నీ ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. శోధన వచ్చినప్పుడు అది మహానందముగా ఎంచాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తీర్మానం చేసుకుంటావా? మహానందమని ఎంచుతావా? ఈ వాక్యమునకు లోబడతావా? కష్టం వచ్చింది కదా, ఈ కష్టాన్ని బట్టి ఇంకెందుకు నా విశ్వాసం అని వెనక్కి వెళ్ళిపోతావా లోకంలోకి? శోధనలు, సమస్యలు, అవమానము యోసేపు ఎలాగ దేవుణ్ణి ఘనపరిచాడో ఆ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు మరువపడవు. చూడుమో నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన గాయపరచబడింది నీ కోసమే. నిన్ను మరిచిపోవటానికి కాదు, నిత్యము నీ ప్రాకారాలు ఆ ఇల్లు ఎదుట ఉన్నాయట నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడట. నువ్వు మారు మనసు పొందాలి. బలహీనమైన నీ మనస్సాక్షిని ప్రక్కన పెట్టు. మరలా నీవు జీవింపబడాలి. దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి. ఈ శోధనలో నువ్వు బలపడాలి, బలవంతులుగా మార్చబడాలి. అందుకని ప్రేమ కలిగిన దేవుడు ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు. యాకోబు, ఇశ్రాయేలు ఇది జ్ఞాపకం చేసుకోను. నీవు నా సేవకుడవు,
నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. నేను నిన్ను మరిచిపోజాలను. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, సేవకుడవై ఉన్నావు. యాకోబు, నీవు నా సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరిచిపోజాలను. నేను నిన్ను మరిచిపోనయ్యా. ఎందుకు మరిచిపోనంటే నీకు మాట ఇచ్చాను. మనుషుడు మాటిస్తే ఆ మాటను పక్కన పెట్టేస్తాడు, మర్చిపోతాడు. కానీ దేవుడు మాటిస్తే ఆ మాటను ఆయన జరిగిస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. అందుకనే ఆయన మర్చిపోజాలను. చాలా అద్భుతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 11వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయను అని దేవుని స్తోత్ర. మనుషులు నాకేం చేస్తారు అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వారమై ఉండాలట. ఉందా ధైర్యం నీకు? తిరిగి మళ్ళా నూతనపరచబడాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను మర్చిపోడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో గొప్ప కార్యాలు ఆయన పక్షంగా చేస్తాడు. నిన్ను బట్టి ఆయన కార్యములు జరిగించే దేవుడు. అది ఎంత కఠినమైనదైనప్పటికీ కూడా నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించడానికి పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. మనందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ కోవిడ్-19 అనే ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. దేవునికి అసాధ్యమైనవి కాదు. ఆయన మార్చగలిగిన దేవుడు, దాని స్వభావాన్ని మార్పించగలిగిన దేవుడై ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రపంచంలో దైవజనులు, విశ్వాసులు, అపోస్తులు చేస్తున్న ప్రార్థన ఆయన మరిచిపోయే దేవుడు కాదు. మనం చేస్తున్న ప్రార్థనకు జవాబును మనం పొందుతున్నాం. త్వరలో దేవుడు వీటన్నిటి నుండి గొప్ప జయమును దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంతో ఈ మాట చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మనందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ఆశ్చర్యకరుడైన దేవా, ఘనుడైన దేవా, శక్తిమంతుడైన దేవా, శ్రేష్ఠుడైన దేవా, నమ్మదగిన దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడము. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఆరాధించుచున్న దేవుడు మర్చిపోయేవాడు కాదు. చూడుము, నా చేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. Praise the Lord.
సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నా యేసయ్యా నడిపించుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. మనందరం కూడా పాపం దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా రాజుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే నా రాజుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే భీకర ధ్వని గల భాగ్యమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల భాగ్యమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విలువను నీతో
సంతోషమే నీతో నా బంధం మాధుర్యమే నా యేసయ్యా నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై రాజుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే రాజుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన తండ్రి, మా రక్షణకర్తవైన యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధిని మీరు మాతో వచ్చినందుకే వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులతో మీ మాటలు పంచుకోవటానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా మీరు బలపరచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతును మీరు దీవించండి. ఈ లైవ్ వీక్షిస్తున్న మా ప్రియులు, సంఘ బిడ్డలు, సహోదరులు అనేక మంది లైవ్ చూస్తుండగా వారందరికీ ఈ వర్తమానము మేలుకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభువా వారు ఆత్మీయంగా ఉజ్జీవింపబడటానికి సహాయపడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన నిశ్చితమైతే ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ మీరు మార్చి మేమందరం మరొక పర్యాయం సమూహముగా, సంఘముగా మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. మా దేశం, మా దేశ నాయకులను, ప్రభుత్వము చేస్తున్న వారిని, అధికారులను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ ప్రజలందరినీ మీరు దీవించండి. మా దేశంలో ఉన్న నాయన, మా దేశం కొరకు ప్రయాసపడుతున్న ప్రజల కొరకు ప్రయాసపడుతున్న నాయన అనేక మంది నాయన వైద్య సిబ్బంది, డాక్టర్లు, ప్రభువా నర్సులు, అలాగనే పారిశుద్ధ కార్మికులు, అలాగే ప్రభువా ఎలక్ట్రికల్ సిబ్బంది, నాయన పోలీసు వారు, నాయన మిలిటరీ వారు ప్రభువా అనేక మంది మా కొరకు తమ కుటుంబాలను కూడా విడిచిపెట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి క్షేమాన్ని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించి మహిమపము. ఈ లైవ్ ద్వారా మమ్మల్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చి దీవించుకొని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం కూలిన మన వలె ఆరాధిస్తున్న సర్వలోక పరిశుద్ధులకు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రమోచ పర్యంతం ఆయన కృపా సమాధానం, ఆశీర్వాదం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను సదా దీవించును గాక. ఆమేన్.